ప్రభుత్వ స్కూల్స్లో ఖాళీగా ఉన్న టీజీటీ, పీఆర్టీ, బీవీటీ అంటే బాలవాటిక టీచర్స్ ఈ ఉద్యోగాలకి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ పెట్టకుండా డైరెక్ట్గా మీకు ఒక చిన్న స్కిల్ టెస్ట్ పెట్టి డెమో కండక్ట్ చేసి సెలక్షన్ చేసే విధంగా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. 35,000 వరకు సాలరీ ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు. మంచి బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట. అండ్ ఏజ్ లిమిట్ కూడా మంచిగానే ఉంది. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం ఉంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా పర్వాలేదు. మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరికి అవకాశం ఉంది. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి అన్నీ కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మన హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ స్కూల్ అయిన అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్కి సంబంధించినటువంటి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల టీచింగ్ స్టాఫ్కి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో మనకి జాబ్ పోస్టింగ్ వచ్చేసి ఈసీఐఎల్లో అయితే ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, మీరు ఏ జిల్లా వాళ్ళైనా సరే రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ చేసుకోవడానికి కూడా ఇక్కడ టైం అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రజెంట్ వీళ్ళు టీచింగ్ పోస్టులు అయినటువంటి టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, అలాగే ప్రైమరీ టీచర్స్ పీఆర్టీ, అలాగే బాలవాటిక టీచర్స్ బీవీటీ, సో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇచ్చారు. ప్యానెల్ 1 కింద వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ని బట్టి ఇక్కడ సెలక్షన్ అది ఉంటుంది. ప్యానెల్ 2 కింద వచ్చేసి ఏంటంటే వితౌట్ సీటెట్ లేకుండా కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. అంతేకాకుండా ప్యానెల్ 3 వచ్చేసి ఇక్కడ వితౌట్ టీచింగ్ క్వాలిఫికేషన్, మీకు టీచింగ్ క్వాలిఫికేషన్ లేకుండా కూడా ఇక్కడ ప్యానెల్ 3 కింద అయితే కన్సిడర్ అయితే చేస్తారంట. సో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత సాలరీస్ ఉంటాయంటే బాలవాటిక టీచర్స్ అండ్ అలాగే పీఆర్టీ వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి 27,000 రూపీస్ అనేది పే చేస్తారు. టీజీటీ వేకెన్సీస్కి 34,000 వరకు కూడా ఆ యొక్క సాలరీ అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి April 1, 2026 కల్లా పీఆర్టీ అండ్ బీవీటీ వేకెన్సీస్కి 30 ఇయర్స్ లోపు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. క్యాస్ట్ వారిగా ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు. అండ్ ఇక్కడ టీజీటీకి అయితే 35 ఇయర్స్ ఏజ్ లిమిట్, దాంతోపాటు ఎక్స్ట్రాగా క్యాస్ట్ వారిగా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అది ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ ఈ జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఈ టీచింగ్ పోస్టులకి సెలక్షన్ ఎలా చేస్తారంటే అప్లై చేయాలి. మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే ఫస్ట్ మీకు స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. దాని తర్వాత ప్రాక్టికల్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ అంటే మీకు టీచింగ్ స్కిల్స్ అనేవి ఎలా ఉన్నాయి డెమో అనేది కండక్ట్ చేస్తారు. మీ టీచింగ్ స్కిల్స్ చూసేసి ఈ జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేస్తారనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. దానికంటే ముందు ఈ జాబ్స్ గురించి మనము ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. అండ్ మీరు ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. వీడియోని కంప్లీట్గా చూడండి. మీకు కంప్లీట్గా చూస్తేనే సో జాబ్స్కి మనము ఏ విధంగా అప్లై చేయాలనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. జాబ్స్కి మనకి ఎలా అప్లై చేయాలి అంటే వాళ్ళు అప్లికేషన్ ఫామ్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు. అది మీకు లింక్ అనేది మన వెబ్సైట్లో ఇస్తాను. ఆ లింక్ మీరు క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క బయోడేటా అండ్ మీ క్వాలిఫికేషన్కి సంబంధించి అండ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసే విధంగా అప్లికేషన్ ఫామ్తో పాటు డైరెక్ట్గా మీరు వాళ్ళు ఇక్కడ కొన్ని డేట్స్ అయితే ఇచ్చారు. ఆ డేట్స్లో మీకు డైరెక్ట్గా మనము అక్కడ వెళ్తే సరిపోతుంది అనమాట. లొకేషన్కి 23rd మార్చ్ రోజు ఇక్కడ కొన్ని పోస్టులకి సంబంధించి అక్కడ స్కిల్ టెస్ట్ అండ్ ప్రాక్టికల్ డెమోన్స్ట్రేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత 24th మార్చ్ రోజు అండ్ 25th మార్చ్ రోజు సో ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ షెడ్యూల్ అనేది పెట్టారు. మార్నింగ్ మీరు 8 AM కంటే ముందే అక్కడ మీరు ఉండడానికి అయితే ట్రై చేయాలి ఒక లొకేషన్లో. సో దీనికి సంబంధించి మనము ఏ లొకేషన్కి వెళ్ళాలి ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మనకి హైదరాబాద్లో ఏఈసిఎస్ అంటే ఈ యొక్క ఏదైతే అటామిక్ ఎనర్జీకి సంబంధించి సెంట్రల్ స్కూల్ ఉందో హైదరాబాద్లో డిఏఈ కాలనీ డి సెక్టార్ గేట్ ఈసీఎల్ పోస్ట్ ఈ యొక్క లొకేషన్లో మీకు డైరెక్ట్గా రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. అయితే ఈ వేకెన్సీస్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఏదైతే బాలవాటిక టీచర్ పోస్ట్ ఉన్నాయి వీటికి వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయ్యండి. సో దాంతోపాటు ఏంటంటే మీరు డిప్లొమా ఇన్ నర్సరీ టీచర్స్ ఎడ్యుకేషన్ కానీ, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కానీ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. దాంతోపాటు మీకు ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ చేసే స్కిల్స్ ఉండాలి, కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలన్నమాట. సో ఈ యొక్క బీవీటీ పోస్టులకి అయితే
ఇంకా మనకి పిఆర్టీ వేకెన్సీస్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలంటే పిఆర్టీ వేకెన్సీస్కి అంటే ఈ యొక్క ప్రైమరీ టీచర్కి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో వీటికి వచ్చేసి ప్రైమరీ టీచర్ పోస్ట్లకి అయితే మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండి డిఈడి అనేది ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకుంటే మీరు ఇంటర్ పాస్ అయి ఉండి బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఈఎల్ఈడి చేస్తుంటారు కదా 4 years వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకుంటే మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వాళ్ళు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కంపల్సరీగా మీరు సీటెట్ పేపర్ 1 అనేది క్వాలిఫై ఉండాలి. ప్రైమరీ టీచర్స్కి అయితే ఇంగ్లీష్ మీడియం అండ్ హిందీ మీడియంకి సంబంధించి మీకు స్కిల్స్ అనేవి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ ఇంకా పిఆర్టీ వేకెన్సీస్కి వచ్చేసి ఏముండాలి అంటే మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండి సో దాంతోపాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఈఎల్ఈడి అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేస్తుంటారు కదా సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకుంటే మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండి 4 years బ్యాచిలర్స్ డిగ్రీని ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేస్తుంటారు కదా వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది. సో ఈ విధంగా మన ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. మీకు ఈ యొక్క పిఆర్టీ వేకెన్సీస్కి మాత్రం సీటెట్ లేకుండా ఎలిజిబుల్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో ఇక్కడ సబ్జెక్ట్స్ వరకు ఇచ్చారు. మ్యూజిక్ అండ్ ఆర్ట్స్కి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ మీరు ఇక్కడ ప్రాపర్గా అయితే చెక్ చేసుకోవచ్చు నోటిఫికేషన్లో. సో ఇంకా మనకి టీజీటీకి సంబంధించి ఏ వేకెన్సీస్ ఉన్నాయంటే సో టీజీటీకి సంబంధించి మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి స్టడీడ్ హిందీ ఆర్ సంస్కృత్ యాజ్ ఎలెక్టివ్ ఆర్ మెయిన్ సబ్జెక్ట్ ఇన్ ద అట్లీస్ట్ 3 years ఆర్ 4-6 semester కోర్స్ అని చెప్పేసి ఇచ్చారు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, హిందీ, సంస్కృత్, సోషల్ సైన్స్, ఇంగ్లీష్ సో ఈ యొక్క సబ్జెక్ట్స్లలో వేకెన్సీస్ ఉన్నాయి. కెమిస్ట్రీ అండ్ బయాలజీకి సంబంధించి సో ఈ యొక్క విభాగాల్లో దీనికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఉంటే సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఇక చెప్పినటువంటి లొకేషన్కి మీరు ఇక ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. టీజీటీకి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండి సో దీంతోపాటు ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటంటే బీఈడీ అనేది చేస్తున్నారనమాట సంబంధిత సబ్జెక్ట్స్లో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. కంపల్సరీగా మీరు సీటెట్ పేపర్ 2 అనేది క్వాలిఫై ఉండాలి. సో ఇది మనకి టీజీటీ పోస్ట్లకి సంబంధించి ఎలిజిబిలిటీ. సో మీకు సీటెట్ లేకుండా కూడా ఎలిజిబులే కాకుంటే అక్కడ మనకి వాళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రకారం అయితే జరుగుతుంది. ప్యానెల్ 1, ప్యానెల్ 2, ప్యానెల్ 3 అని చెప్పేసి ఇచ్చారు కదా సో దాన్ని బేస్ చేసుకుని మనకి సెలక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో మీకు ఏజ్ లిమిట్ కూడా చెప్పేసాను. సాలరీ డీటెయిల్స్ అండ్ ఏజ్ రిలాక్షన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మీకు కవర్ చేయడం అనేది జరిగింది. సో అప్లికేషన్ ఫీజు అంటూ ఏమీ లేదు. సో మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ఇచ్చాను కదా దాన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని సో అప్లికేషన్ ఫామ్తో పాటు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఆ చెప్పినటువంటి డేట్స్లో మీరు అక్కడికి తీసుకుని వెళ్తే సరిపోతుంది. మీకు అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి చెప్పాను కదా అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ హైదరాబాద్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఎలా ఉంటుంది 2 pages మాత్రమే ఇచ్చారు. ఈ యొక్క 2 pagesకి సంబంధించి మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని అన్ని డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్లో రాసేసుకొని సో దాంతోపాటు రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది వాళ్ళు చెప్పినటువంటి డేట్స్లో. సో ఇది మనకి ఒక అప్డేట్. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో జాబ్స్ కోసం చూస్తున్నారో చాలా మంచి ఆపర్చునిటీ. కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నప్పటికీ కూడా మీ లెక్క కనుక బాగుంటే పర్మనెంట్ కూడా అవ్వచ్చు. సో ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా అయితే వెళ్ళండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.